జాతి పేరెత్తినోనికి జాతిపిత ఎవరో తెలియకపోవడం పెద్ద విద్యేమి కాదు. బురదలో పండిపోలే పందికి పట్టు వస్త్రాల విలువేం తెలుస్తుంది? కావు కావుమనే కాకులకు కోకిల గానంలోని మధురం ఎలా తెలుస్తుంది? భూత పురాణం వల్లించేవాడికి తేట తెలుగు తెలంగాణం ఎలా తెలుస్తుంది? ఎవరికిరా నువ్వు జాతి పితవు? ఎవడు నీ జాతి? వినోదరావు నీ జాత? ఎర్రబల్లి దయాకరావు నీ జాత? కుక్కడపల్లి కృష్ణారావు గారు నీ జాత? లేకపోతే తన్నీరు హరీష్ రావు గారు నీ జాత? నీ జాతికి పిత ఉండొచ్చు, మాకు మా నల్గొండకో లేకపోతే మా పాలమూరుకు నీ జాతితో ఏం పని? నీ జాతి ఏంది? నీ నీతేంది? జాతిపిత అనే పదం అందరి అంగీకారంతో ఏర్పడిన పదం కాదు. రాజకీయ తత్వశాస్త్రంలో ఇది ప్రభుత్వం ఇచ్చే బిరుదు అసలే కాదు. ఒక రాజకీయ వ్యవస్థ పుట్టుకలో ఎవరి పాత్ర లేకుండా ఆ వ్యవస్థను ఊహించుకోలేమో అలాంటి వ్యక్తి కృషిని గుర్తించేందుకు ఉపయోగించే తర్కబద్ధమైన భావన మాత్రమే. ఎవరో ఈ గుర్తింపును అంగీకరించలేదని ఆ వ్యక్తి చేసిన కృషి తగ్గిపోదు. ఏ కోణంలో చూస్తే కేసీఆర్ గారు తెలంగాణ జాతిపిత అని పిలవడం భావోద్వేగంతో కూడిన నినాదమే కాదు, అది ఒక చారిత్రక విశ్లేషణ. పాలకుడు వేరు, స్థాపకుడు వేరు. రాజకీయ తత్వశాస్త్రం ఒక కీలకమైన తేడాను స్పష్టంగా చెప్తుంది. ఒకటి రూలర్, రెండవది ఫౌండర్. రూలర్ అంటే పాలకులు, వారు ఉన్న వ్యవస్థను నడిపిస్తారు. అదే ఫౌండర్ అంటే స్థాపకులు, వారు వ్యవస్థను ఉండేలా చేస్తారు. ఈ విషయం గురించి అరిస్టాటిల్ గారు సూటిగా ఒక కొటేషన్ చెప్పారు. ద లా గివర్ షుడ్ ఫ్రేమ్ ఇస్ లాస్ విత్ ఏ వ్యూ టు ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అని. అంటే ఒక రాజకీయ వ్యవస్థ శాశ్వతంగా నిలబడేలా దారి చూపించిన వాడే స్థాపకుడు. ఈ ప్రశ్నను తెలంగాణ విషయంలో ఎవరిని అడిగినా ఆధారాలు లేని సమాధానం ఒకటే వస్తుంది, అది వన్ అండ్ ఓన్లీ కేసీఆర్ గారే. కేసీఆర్ లేకుండా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సాధ్యమయ్యేదా? ఒక్కసారి మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి. రాష్ట్ర సాధన డిమాండ్ 1969లో కూడా జరిగింది. ఆ తర్వాత కూడా అనేక ప్రయత్నాలు జరిగాయి, కానీ అవి ఎక్కడ నిలకడగా ముందుకు సాగలేకపోయాయి. తెలంగాణ ఉద్యమాన్ని ఒక రాజకీయ పార్టీగా, ఒక నిరంతర పోరాటంగా, ఒక స్పష్టమైన లక్ష్యంతో ముందుకు తీసుకెళ్ళింది కేసీఆర్ గారి నాయకత్వం మాత్రమే. 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి స్థాపన నుంచి 2014లో తెలంగాణ రాష్ట్ర సాధన వరకు ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి ఆశీస్సులతో, తెలంగాణ ప్రజల అండదండలతో, తెలంగాణ అమరవీరుల త్యాగాలతో ఉద్యమానికి వెన్నుముకగా నిలిచింది ఆయన నాయకత్వం మాత్రమే. కేసీఆర్ గారు మరియు టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తమ పదవులకు ఎన్నిసార్లు రాజీనామా చేశారో మన ప్రజలందరికీ తెలుసు. కేసీఆర్ గారు ఉద్యమాన్ని ఎంత ఎత్తుకు తీసుకెళ్లాడో ఈ దేశం మొత్తం తెలుసు. చివరకు నిరాహార దీక్షతో తన ప్రాణం మీదకి తెచ్చుకున్నాడంటే అదంతా ఈజీ కాదు. ప్రజలు గమనించాలి, ఒకరి చేసిన కృషిని, త్యాగాన్ని ఎప్పుడు మర్చిపోవద్దు. నిజాన్ని నిర్భయంగా ఒప్పుకునే దమ్ము, ధైర్యం కూడా ఉండాలి. తెలంగాణ ఉద్యమ సమయంలో మేము కూడా పోరాటం చేశాం, రీలే నిరాహార దీక్షలు చేశాం, వంట వార్పు చేశాం, రోడ్లో నిర్బంధం చేశాం. ఇందులో ప్రజలు, నాయకులు ఇంత పెద్ద ఎత్తున పోరాటంలో పాల్గొన్నారు అంటే అది కేసీఆర్ గారి పిలుపు, అతను ప్రజలకు ఇచ్చిన ధైర్యం, భరోసానే చెప్పుకోవాలి. ఇది కొందరు వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే కాదు, చరిత్రలో కనిపించే వాస్తవం కూడా. స్థాపకులు ఎప్పుడూ అందరూ ఇష్టపడేవారు కానవసరం లేదు. మహాత్మా గాంధీని కూడా జాతిపితగా దేశం గుర్తిస్తున్నది, కానీ కొన్ని సిద్ధాంతదారులు, ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ వంటి వర్గాలు ఈ గుర్తింపును చారిత్రకంగా అంగీకరించడం లేదు. ఆయన స్వతంత్ర పోరాటంలో మహాత్మా గాంధీ చేసిన కృషి ఎవ్వరూ చెరిపేసినా చెరగదు. మహాత్మా గాంధీ పాత్ర మాత్రం ఎన్నటికీ తగ్గదు. అందుకే స్థాపకులపై ఈ వ్యతిరేకత సహజం. ఈ కారణంగానే మహాత్మా గాంధీని ఎవరైతే జాతిపితగా అంగీకరించడం లేదో అదే సిద్ధాంతదారుల నుంచి వచ్చిన వారు కొందరు నేడు కేసీఆర్ గారిని కూడా తెలంగాణ జాతిపితగా పిలవడాన్ని వ్యతిరేకించడంలో ఆశ్చర్యమేం లేదు. వారు నిజాన్ని, చరిత్రను తిరస్కరించడం కాదు, వారి సిద్ధాంతాన్ని కాపాడుకోకపోవడమే అని తెలుస్తుంది. తెలంగాణ ఉద్యమం ఒక రాజకీయ ఆలోచన నిర్మాణం. కేసీఆర్ చేసిన ముఖ్యమైన పని తెలంగాణ ప్రజల ఆలోచన విధానాన్ని మార్చడం. తెలంగాణను కేవలం పరిపాలన ప్రాంతంగా కాకుండా స్వీయ గౌరవంగా ఉన్న రాజకీయ సమాజంగా తీర్చిదిద్దాడు. తెలంగాణను కేవలం వెనుకబడిన ప్రాంతంగా కాకుండా హక్కులు కలిగిన రాజకీయ సమాజంగా నిలబెట్టాడు. నీళ్లు, నిధులు, నియామకాలు ఇవేవి కేవలం డిమాండ్లు మాత్రమే కాదు, ఇవి తెలంగాణ ప్రజల హక్కులుగా మారాయి అనే డిమాండ్లను తను లక్ష్యంగా చేసుకొని కేసీఆర్ తన ఉద్యమాన్ని నడిపించాడు. వేలాది మంది ప్రజలు తన వెనుక నడిచేలా చేశాడు. ఢిల్లీ నుంచి ఢిల్లీ వరకు తన నినాదాన్ని వినిపించాడు. దేశంలోని వివిధ రాష్ట్రాల నాయకులను ఒప్పించాడు. తెలంగాణ ఏర్పాటు ఒక రాజకీయ డిమాండ్ల జాబితా కాదు, ఇది ఒక రాజకీయ సిద్ధాంతం, అధికారానికి మించిన సాంస్కృతిక నాయకత్వం. ఒకప్పుడు తెలంగాణ యాసను, తెలంగాణ భాషను అవమానించారు. తెలంగాణ భాషను సినిమాల్లో కామెడీ చేయడానికి చూశారు. కానీ కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ భాషకు, సంస్కృతికి గౌరవాన్ని తెచ్చాడు. ఇవే కాకుండా నీటి హక్కులు, ఉద్యోగ హక్కులు రాజకీయ ప్రధాన అంశాలు అయ్యాయి. కేసీఆర్ గారు చేసింది కేవలం పాలన కాదు, ఒక గుర్తింపు పొందిన నిర్మాణం.
తెలంగాణ అంటే కేవలం బిల్ పాస్ చేయడం మాత్రమే కాదు, అది కొత్త రాజకీయ ఆరంభం, కొత్త గౌరవం. రాష్ట్ర ఆవిర్భావంలో ఉద్యమ నాయకత్వం, ప్రజాస్వామ్య మద్దతు, రాజకీయ దృష్టి, సాంస్కృతిక గుర్తింపు అన్నింటిలోనూ కేసీఆర్ పాత్రే కేంద్ర స్థానంలో ఉన్నది. అందుకే కేసీఆర్ గారు తెలంగాణ జాతిపితగా పిలువబడుతున్నాడు. ఇలా పిలవడం ఒక వ్యక్తి పూజ కాదు, అది తర్కికంతో కూడిన చారిత్రక ఆధారంగా చేసిన ఒక భావన. చరిత్రను మలిచిన వారిని కొందరు విమర్శించవచ్చు, కానీ చరిత్ర మలిచిన వారిని చరిత్ర మాత్రం ఎప్పుడు మర్చిపోదు. ఇక్కడ కేసీఆర్ గారిని మరీ తక్కువ చేసి మాట్లాడడం చాలా తప్పు. ఎందుకంటే కేసీఆర్ ఏం చేసిందో రేవంత్ రెడ్డి చాలా ఇంటర్వ్యూలలో నిజాన్ని నిక్కచ్చయంగా ఒప్పుకున్నాడు కూడా. కానీ ఒక రాజకీయ స్వార్థం కోసం ఇప్పుడు కేసీఆర్ని నోటికి వచ్చినట్లుగా తిట్టడం, అది అతని పదవికి, అతని విజ్ఞతకే మంచిది కాదని మనం తెలుసుకోవాలి. రేవంత్ రెడ్డి తను ఎదిగిన ప్రస్థానాన్ని ప్రజలు, యువత గొప్పగా చెప్పుకునే విధంగా ఉండాలి. ఎందుకంటే అతను ఒక సాధారణ కార్యకర్త నుండి నేడు రాష్ట్ర ముఖ్యమంత్రి వరకు ఎదిగిన విధానాన్ని మనం గర్వించదగిన విషయమే. కానీ ఆ స్థానంలో ఉండి రేవంత్ రెడ్డి గారు మాట్లాడే మాటలు అస్సలు బాగలేవు. ముఖ్యమంత్రి ప్రసంగాల వల్ల యువత, ప్రజలు ఇన్స్పైర్ అయ్యి మోటివ్ అయ్యేలా ఉండాలి, కానీ ఒక భూత్ పురాణం వింటున్నట్టు ఉండకూడదు. ఎందుకో రేవంత్ రెడ్డి తన స్థాయిని తానే తగ్గించుకుంటున్నాడు. ఇది కరెక్ట్ కాదని నా భావన. అందరిలో తప్పులు ఉంటాయి. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అతని పాలనలో చిన్న చిన్న అవకతవకలు జరిగి ఉండొచ్చు, కానీ పరిపాలన మొత్తం చెడిపోయింది అనడం మాత్రం కరెక్ట్ కాదు. జిత్తుల మారినక్క సింహాన్ని చూసి సింహం కాదంటే సింహం కాకుండా పోతుందా? అదే కేసీఆర్ కూడా తెలంగాణ జాతిపిత కాదు అంటే తెలంగాణ జాతిపిత కాకుండా పోతాడా? కంపల్సరీ తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారు. ఎందుకంటే కేసీఆర్ గారు ఉద్యమ సమయంలో ప్రథమ స్థానంలో ఉన్నాడు. అతని వెనుక నాయకులు, ప్రజలు అందరూ ఉన్నారు. అందరు ముక్కుముడిగా తెలంగాణ కోసం పోరాటం చేశారు. ఆ నడిపించే నాయకుడు కూడా మనకు ఒకడు కావాలి. ఆ ఒక్కడే మన కేసీఆర్. ఆ ముందడుగు వేసే ఒక నాయకుడు కావాలి. ఆ ముందడుగు వేసిన వ్యక్తే మన కేసీఆర్ గారు. సో కేసీఆర్ గారి విలువను మనం రాజకీయం కోసం ఎప్పుడు తగ్గించకూడదు. సరే, అతని పాలనలో తప్పులు ఉండొచ్చు, కొన్ని పొరపాట్లు ఉండొచ్చు, కొన్ని విధాలుగా మేలు చేయకపోయి ఉండొచ్చు, కానీ కేసీఆర్ గారు 100కి 90% తెలంగాణకు మాత్రం మేలు చేసిందని చెప్పుకోవాలి. ఒక 10% అవకతవకలు జరిగి ఉండొచ్చు, దాన్ని మనం ఒప్పుకోవాలి. అలాగని చెప్పి కేసీఆర్ను ఒక రాజకీయ స్వార్థం కోసం ఎప్పుడు తగ్గించి అతన్ని విమర్శించడం మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం అనేది అదొక మనకు కళ. అది ఆ కళను మనకు కేసీఆర్ గారిని నెరవేర్చాడు, మనకు నీళ్లు తెచ్చాడు. ఎందుకంటే మనము ఏ కాస్తోటైతే తెలంగాణ రాష్ట్రం కావాలని కోరుకున్నామో, నీళ్లు, నిధులు, నియామకాలు, అందులో నీళ్ళనైతే తప్పకుండా తెచ్చిండు. కాళేశ్వరాన్ని కట్టించిండు, కాళేశ్వరంతో నీళ్ళని తెచ్చిండు. తెలంగాణ రాష్ట్రం వరి ఉత్పత్తిలో దేశంలోని అగ్రస్థానంలో ఉందంటే ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి. అంటే ఆ కేసీఆర్ తెచ్చిన నీళ్లు ఎంతవరకు ప్రజలు యూజ్ చేసుకొని పంటలు పండించుకుంటున్నారని. నిధులు తెచ్చాడు. వివిధ దేశాల నుంచి ఎంతోమంది పెట్టుబడిదారులను తీసుకొచ్చి మన రాష్ట్రంలో ఐటీ హబ్ను డెవలప్ చేశాడు. ఎంతోమంది యువతకు ఉపాధిని కూడా కల్పించాడు. ఇది కూడా మనం ఒప్పుకోవాలి. నియామకాలు అంటే కొన్ని గవర్నమెంట్ జాబ్స్ కేసీఆర్ ఇవ్వలేదనే అపోహ మాత్రం ఉన్నది. కొంతమంది గవర్నమెంట్ ఉద్యోగులకు ఇది నచ్చలేదు. సో దాన్ని కూడా మనం ఒప్పుకోవాలి. వాళ్ళకు పూర్తిగా న్యాయం చేయలేదని మనం ఒప్పుకోవాలి. కానీ ఒకేసారి అందరికీ సమానంగా న్యాయం చేయలేరు. మన ఇంట్లో మన తండ్రి కూడా అందరికీ ఒకేలాగా న్యాయం చేయడు. ఒకరి మీద కొంచెం పెద్దగా, చిన్నగానో ఏదో చిన్న చిన్న తేడాలు అయితే ఉంటాయి. కానీ కేసీఆర్ గారు చాలా వరకే మేలు చేసిండు, చాలా వరకు మంచి పరిపాలన చేసిండని మనం చెప్పుకోవాలి. ఒకప్పుడు మన తెలంగాణ రాష్ట్రాన్ని మనం పాలించుకోలేమని ఆంధ్ర నాయకులు ఎగతాళి చేసి మాట్లాడారు. మనం అసలు తెలంగాణ రాష్ట్రం విడిపోతే, తెలంగాణ రాష్ట్రం వస్తే అసలు మన రాష్ట్రంలో కరెంట్ ఉండదు, ఆ కరెంటు తీగలపైన బట్టలు ఎండేసుకోవాల్సిన పరిస్థితి వస్తుందని కూడా చెప్పారు. కానీ అలాంటిది కేసీఆర్ గారు ఏం చేశారో ఏమో, ఎక్కడ అప్పు తెచ్చిండో ఏమో, కానీ 24 గంటల కరెంటును మన రాష్ట్రానికి తెచ్చి ఇచ్చిండు. మన రాష్ట్రం ఎప్పుడు విద్యుత్ దీపాలతో కలకలలాడుతుండేది. కేసీఆర్ గారు మన రాష్ట్రాన్ని ఒక అత్యున్నత స్థానంలోనే నిలిపాడని నేను అనుకుంటున్నాను. సో కేసీఆర్కు తెలంగాణ అనేది ఒక రాష్ట్రం కాదు, తెలంగాణ అనేది అతని యొక్క గుండెకాయలాగా అతను భావిస్తాడు. కేసీఆర్ గారు తెలంగాణకు అన్యాయం జరిగితే అస్సలు ఒప్పుకోడు. తన ప్రాణం పోయినంత పనిగా ఫీల్ అవుతాడు. సో కేసీఆర్ ఉన్నదే తెలంగాణ కోసం, బ్రతుకుతున్నదే తెలంగాణ కోసం. సో ఇది గుర్తుపెట్టుకుని ఫ్రెండ్స్, రాజకీయం కోసం ఒక వ్యక్తిని తక్కువ చేసి మాట్లాడడం అది కరెక్ట్ కాదు. ఫ్రెండ్స్, మీరు చూస్తూనే ఉన్నారు కదా, కేసీఆర్ గారు నిజంగానే తెలంగాణకు న్యాయం చేశాడా, తెలంగాణకు అన్యాయం చేశాడా? మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. జై హింద్.